మేము క్రెడిట్ ఏం ఇవ్వలేమండి. మాట్లాడుతున్నారండి మీరు? దయచేసి అర్థం రెగ్యులర్ గా మీ చేసుకోండి. దగ్గర కొనే వాళ్ళు ఆ మాత్రం క్రెడిట్ ఇవ్వలేరా? చెప్పండి. ఏమండి, సిఐ గారు మా ఆయన తెలుసుగా. ఇచ్చోండి సార్. ఎంతయా? 2 లక్షలండి. బరువుగా ఉంది, నువ్వే ఉంచుకో. ఏరా సిఏ సెకండ్ సెటప్ కి క్యాష్ ప్రాబ్లం. ఎక్కడరా? ఏ స్టేషను? సైఫాబాద్. ఏంటి మాస్టారు, ఇంకా బైక్ దొరకలేదా? దొరకలేదన్నా. ఏ బాబాయ్, ఆ టిక్కు టక్కు నువ్వును. ఏంటి కొత్త పోస్టింగా? అరే ఇంకా పాత ఫోనేనా? ఫోన్ కలవదు, మార్చేయ్. ఏ బాలరెడ్డి మామ, ఇంకా హెడ్డేనా? ప్రమోషన్ రాలా? ఎవరు నువ్వు? అరే ఆఫీస్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారా? లేడీస్ ఉంటే మంచిదే, బోర్ కొట్ట. ఎవరు నువ్వు? అరే హాఫ్ టికెట్ మళ్ళీ ఏం చేసావురా? కోళ్ళు దొంగతనం చేశానన్నయ్య. ఛీ, అంత దిగజారిపోయావురా. అయినా నువ్వు ఏదో పని చేస్తే చిల్లరగా లోపలేస్తావు ఏంటి? ఆ కోళ్ళు మన హెడ్ గారియే అన్న. అయితే నిన్ను సేవ్ చేయడం కష్టమేరా, సారీ. అర్జెంటుగా నువ్వు ఎవరో చెప్పకపోతే ఆడు నువ్వు ఇద్దరు కలిసి లోపల ఈకలు బీకోవాల్సి వస్తుంది. సిఐ గారి వైఫ్ పంపారు. ఓ సరే సార్. సార్ లోపల ఉన్నారు, రండి కూర్చోండి. అదండి. సార్, మేడం గారు ఎవరో మనిషిని పంపించారు. మేడమా? అమ్మగారు మీ వైఫ్. వైఫా? అమ్మ నాకు. సారీ సార్. బాలరెడ్డి సార్, ఒక్క నిమిషం, నేను ఈ పెరుగనందిన వస్తాను. ఈలోగా నువ్వు బయటికెళ్ళి ఎంక్వైరీలు ఎక్స్ట్రాలు చేయమాక, అర్థమైందా? వెళ్ళు. ఓకే సార్. ఏ ముద్దబంతి, మెటీరియల్ బాగుంది. ఏంటిది? టెరికాటన్. నీ మీద చాలా బాగుంది. ఏంటి వస్తున్నారా? కాసేపు ఆగండి సార్. సార్ వస్తున్నారు వైఫ్ తోటి. వైఫా? అవునరా, వైఫ్తోనే. ఏ నంబరు? నెంబరా? వైఫ్ అని చెప్పాను కానీ ఏ నంబరు చెప్పలేదు కదా. సెకండ్ సెటప్ సార్. అవునా? మన సారు ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాల టైప్ ఏమో. కాదు సార్, ఆవిడ మా ఆవిడే టైప్ ఏమో. సార్, మీ సెకండ్ సెటప్ అంట. ఏడు వీడు? అక్కడ ఆడుతున్నారు సార్. గోలీ సోడా నీదే రప్పిక్కు, తీసుకో. తోలు జోకర్ ఎంతకీ రావట్లేదన్నా. వాడే సార్. వాళ్ళిద్దరిని బయటికి తీసుకెళ్ళు. సారీ సార్. ఎవడ్రా నువ్వు? మీ మేడం గారు పంపారు సార్. నగల షాప్లో ఉన్నారు, డబ్బు తక్కువైంది. డబ్బు తక్కువైందా? అది కాదు, మనిషికైతే ఒక మాట, ముందింటికి రావే, కడుపుకు అది కాదండి. ఎంత? 20,000 సార్. నీకు పొద్దునిచ్చిన సూట్ కేసులోంచి ఏమీ తీయలేదు కదా? లేదండి, దాన్ని అసలు ముట్టనే లేదు. నిన్ను నమ్మనే ఇన్స్పెక్టర్ శేఖర్ని పంపిస్తున్నాను, అతనికి ఇచ్చి పంపించు. కాస్త నేను చెప్పి మాట్లాడుకొచ్చే. డబ్బు 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 ఎంతన్నావు? అదే 20,000 సార్. ఇదిగో. థ్యాంక్ యూ సార్. సార్ సార్, ఏంటి? ఓనర్ కోపడతాడండి. ఏమన్నా బండి ఇప్పిస్తే సెంటర్లో డ్రాప్ అయిపోతా. సర్లే. స్వామి, ఇతన్ని డ్రాప్ చేసిరా. అలాగే సార్. బాలరెడ్డి మామ, ఈ నెలలో నీకు ప్రమోషన్ గ్యారంటీ. సిఐ అయిపోతావు. ఏంటికి సార్? అదే రెండో ఇంటికి. సరే సార్. థ్యాంక్ యూ అన్నయ్య. నీకు కూడా ప్రమోషన్ గ్యారంటీ. రైట్ రైట్. డింట టక్ టక్. ఏం చామంతి, బాగున్నావా? పొద్దున్నే సార్ సూట్ కేసు తీసుకొచ్చారు, తెలుసుగా. మీరు ఇన్స్పెక్టర్ శేఖర్ గారండి? భలే పట్టేశావే భానుమతి. రెడీగా ఉందా? అమ్మగారు ఫోన్ చేసి చెప్పారండి. ఉండండి, తెస్తాను. వెళ్ళి తెచ్చుకో. ఇదిగోండి. లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది ఊర్మిళ. నీకు కూడా ప్రమోషన్ గ్యారంటీ. షేకు. నమస్తే, ఐఎమ్ ఇన్స్పెక్టర్ శేఖర్. బ్లాక్ సూట్ కేస్. శేఖరా? ఆరు ఇప్పుడే లేరు కదండి. ఎవరు? ఆరు గరుగో ఆరేనండి. ఎవరు? రమ్మి. ఆగో ఆగో, రమే రమే, ఆగో ఆగో, ఒక నిమిషం. షేకు రా.
ఏమవుతావ్? ఆగు, 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 ఆగు. ఏయ్, ఏయ్, ఆ, రమే రమే ఏ రమే ఏయ్, 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 గణపతి రా, నిన్నే చేకు రా. రమే రమే ప్లీజ్ పర్గెట్ రమే ప్లీజ్ ప్లీజ్ రా. ఒక రా, నిమిషం రా. సీరియస్ మ్యాటర్ రమే 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 అమ్మ నా బెంజి టాప్ కూడా లేదు. అరే రే 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 బుజ్జి పాప. ఏ రమే రమే ఏ చేకు ఎంజాయ్. పెయింట్ పోయించావు, పేడ తొక్కించావు, పిల్ల పెద్ద తేడా లేకుండా అమ్మలక్కలతో అమ్మన్న భూతులు తిట్టించావు. రమే రమే యూనో నిన్నేం చేసినా దేవుడు నా సైడే ఉంటాడు. అర్థం చేసుకోగలను సార్. టీ ఏది సార్. ఓకే, అయితే ప్రేమ పరిస్థితులు నిన్ను ఇలా మార్చాయన్నమాట. ప్రేమ లవ్ ఇస్ ఫర్ ఎవర్. ఓ ఇంగ్లీష్ లిటరేచర్. నువ్వు లేపుకెళ్ళిన బెంచ్ కార్ ఎవరిదో తెలుసా? డిఐజిది. ఓహ్, ఆ చేసిన తర్వాత ఆంధ్రాలో కనపడలేదు. బెంచ్ జర్నీ బాగా జరిగిందా? రే హర్షద్, బావా బెంజ్ కార్ అమ్మిన తర్వాత బ్యాలెన్స్ ఎంత మిగిలిందిరా? 20,000 బావా. ఖర్చులు తగ్గించుకోవాలరా. వాట్ నెక్స్ట్ బావా? ఇప్పుడు ఎటు వెళ్తున్నావు? వేర్ దిస్ రోడ్ గోస్ వి గో దేర్. షార్ట్ అండ్ స్వీట్ అని అంది జిందగీ, సోగానే లైఫ్ దీనికి స్వేచ్ఛగా సాగని మనసుని కదిలే నదిలా సాగిపోవాల, ఎవరు నిన్నే ఆపలేరుగా, రేపనే రూపమే లేదుగా. గోవా బాగుందిరా, సెటిల్ అయిపోదాం. సూపర్. జై శ్రీకృష్ణ. అరే కృష్ణారావు, కూర్చో. లేవగానే నీ మొహం చూశాను. అచ్చాలాగా చెప్పు, ఏం పని మీద వచ్చావు? అదే అన్న, పోర్ట్ కాంట్రాక్ట్ గురించి. బోలానా, నీదేనని చెప్పానుగా. తెలుగోడివి, రీజనల్ ఫీలింగ్తోనైనా అది అరే అన్నదమ్ములిద్దరు వచ్చారు. కృష్ణ, ఏమిటి ఎగ్జామ్? మాటిచ్చేసానయ్యా శ్యామలు, అన్నయ్య మాట వినొచ్చుగా.
వినను. అరే శ్యామ్, చల్నా చూడు, తెలుగు వాళ్ళం ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ దెబ్బలాడుకోవడం, అందులోనూ సొంత అన్నదమ్ములు. మీరు విడిపోతుంటే ఏ సంబంధం లేని నా మనసుకే ఇంత కష్టంగా ఉందే. అన్నయ్య చూడు ఎంత ఫీల్ అవుతున్నాడు. నా మాట విను శ్యామ్, ప్లీజ్. ఓవర్ యాక్షన్ వద్దు. నీ దగ్గరకు వచ్చింది సెటిల్మెంట్ కోసం, సెంటిమెంట్ కోసం కాదు. నీ చేతనైతే చేయి. 60-40 దట్స్ ఫైనల్. రా. అయితే అన్నయ్య మాట విననంటావు. బ్రోకర్ గాడివి నువ్వేంట్రా? అన్నయ్య మాట విను, అన్నయ్య మాట విను అంటే మీ అన్నయ్య మాట కాదు, నా మాట వినమని. నీకు డెడ్ ఎండ్ అంటే ఏంటో తెలుసా శ్యామ్? అదిగో అదే, పో అక్కడ బతుకు. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు జన్మించక తప్పదు. దేవుడే చెప్పాడు, తమ్ముడు మళ్ళీ పుడతాడులే. ఈ సైలెన్సర్ వచ్చిన తర్వాత ప్రాణం హాయిగా ఉంది కృష్ణ. ఇంట్లో కూర్చొని మాటలు చేసుకోవచ్చు. మా రోజుల్లో చేతుల్లోనే పేలేవి తెలుసా? అదేంటన్నా తమ్ముడు అలా చంపేశావు? అరే 60% అడిగాడయ్యా, నీకోకేనా? కాదనుకుని కాల్ చేశానే. ఎదవరి యాక్షన్లొద్దు కృష్ణ. ఎండాకాలం స్విట్జర్లాండ్కెళ్ళు, కష్టమైన హనీమూన్ ట్రై చేయి, డబ్బులు నేనిస్తానులే. చంద్ర చిల్లర ప్లాన్ లేయాడు. ఏంటిదయ్యా? క్లబ్ స్టార్ట్ అయింది. గోవాలో ఎవరికి ఆట తెలీదురా. వీళ్ళకి ఆడటం వచ్చి బావా, గెలవటం రాదు. ముందు మొక్కలు సర్దు. బావా గోవా కునే अबे चल हट। पैसे है ना? पर्स लाए क्या? मुझसे खेल, కట్. इससे नहीं, दूसरे पत्तों से खेलेंगे। ఓకే. వేసుకోరా. देख के खेल। చిన్నప్పటి నుంచి ఆడుతున్నాను రా. నువ్వు దేక్కేకేల్. अच्छा शो। ఓకే. అన్నా వాడెవడో తెలుగులో మాట్లాడుతున్నాడు, మన చార్లీని కూడా కొట్టాడు. పైకి తీసుకురా. రాను. ఏం తింటున్నారా మీరు? తిమింగళాలా?